విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ గా 8వ వార్డు కౌన్సిలర్ రాంపార్క్ శరత్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ ఎన్నిక నిర్వహించారు అధికారులు. చైర్మన్ గా శరత్ ను ప్రతిపాదించగా వైసీపీ అసమ్మతి కౌన్సిలర్ కె రామారావు ఆమోదం తెలిపారు. మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన శరత్ ను ఎమ్మెల్యే బేబీ నాయక్ కౌన్సిలర్లు అభినందించారు. దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శరత్ బాబు గారు నేను బొబ్బిలి మున్సిపల్ కౌన్సిల్ యొక్క చైర్మన్ అయినందున శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉందని భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని మరియు అఖండతను సమర్థించునని నేను చేపట్టనున్న కర్తవ్యం శ్రద్ధాపూర్వకంగా నిర్వహించునని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అటు శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. కదిరి మున్సిపాలిటీని కూడా టీడీపీ కైవసం చేసుకుంది. చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకి కూటమి నేతలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపల్ చైర్మన్ గా 10వ వార్డు కౌన్సిలర్ దిల్షా దునీసా, వైస్ చైర్మన్ గా 19వ వార్డు కౌన్సిలర్ రాజశేఖర్ ఆచారి ఎన్నికయ్యారు. చైర్మన్, వైస్ చైర్మన్ల చేత రిటర్నింగ్ అధికారి వివిఎస్ శర్మ ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకోవడంతో తెలుగు తమ్ముళ్లు సంబరాలు అంబరాన్నంటాయి. ఎన్నికలకు సంబంధించి చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ 1 అండ్ వైస్ చైర్పర్సన్ 2 ఎన్నిక అనేది ఫారం సరిపోయిన కారణంగా ఎన్నిక ప్రక్రియ అనేది ప్రారంభించబడింది. రాష్ట్ర ఎన్నికల అధికారి వారు మరియు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రొసీజర్ ఏదైతే ఉందో ప్రొసీజర్ ప్రకారమే ఎన్నిక నిర్వహించబడింది. ఇందులో భాగంగా మనకి 10వ వార్డు సంబంధించిన శ్రీమతి కెఎస్ దిల్షా దునీసా గారు అత్యధిక మెజార్టీతో మొత్తం సభ్యుల ఆమోదంతో అందరితో ఏకగ్రీవంగా చైర్పర్సన్గా